అత్యాచారానికి పాల్పడే వాళ్ళని ఉరిదీయడం లేదా కెమికల్ క్యాస్ట్రేషన్ ద్వారా నపుంసకులుగా మార్చాలనే డిమాండ్ పెరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సైతం ఈ దిశగా చట్టం కావాలని కోరుతున్నారు. అసలు కెమికల్ క్యాస్ట్రేషన్ అంటే ఏమిటి? ఈ విధానం ద్వారా అత్యాచారాలని సమర్థవంతంగా నియంత్రించవచ్చా? ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత అత్యాచారానికి పాల్పడే వారికి కెమికల్ క్యాస్ట్రేషన్ విధించాలనే డిమాండ్ పెరుగుతోంది. శరీరంలోకి ఓ డ్రగ్ ని ఇంజెక్ట్ చేయడం ద్వారా కామోద్దీపనల్ని కంట్రోల్ చేయటాన్ని కెమికల్ క్యాస్ట్రేషన్ అంటారు. ఈ ఇంజెక్షన్ చేస్తే శరీరంలో కామాన్ని ప్రకోపించే టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల కాకుండా ఆగిపోతుంది. సిప్రోటెరాన్ అసిటేట్, జనాభా నియంత్రణకు ఉపయోగించే డెపో ప్రొవెరా, బెన్పెరిడాల్ లాంటి ఔషధాల్ని క్యాస్ట్రేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధం శరీరంలోకి వెళ్లగానే మెదడు, తొడలు, నడుం కింది భాగం, భుజాల్లోని కండరాల్ని బలహీనం చేస్తుంది. సెక్స్కు సంబంధించిన శక్తి, ఉత్సాహం, ఆలోచనలు రాకుండా చేస్తుంది. దీనివల్ల ప్రాణాలకు ముప్పు కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకున్నా ఒక్కసారి క్యాస్ట్రేషన్ జరిగిన తర్వాత ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఇబ్బందులు చిన్నవేమీ కాదు. డ్రగ్ శరీరంలోకి వెళ్లిన తర్వాత కొవ్వు పెరగటం, ఎముకల సాంద్రత తగ్గటంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశాల్ని పెంచుతుంది. నరాల బలహీనత, శరీరంలో కొన్ని గ్రంథుల పరిమాణం పెరగటానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కెమికల్ క్యాస్ట్రేషన్ వల్ల శరీరంలో వచ్చే మార్పులు వ్యక్తుల్లో నేర ప్రవృత్తిని మరింత పెంచుతాయనే వాదన ఉంది. కొన్ని దేశాల్లో కెమికల్ క్యాస్ట్రేషన్తో పాటు సర్జికల్ క్యాస్ట్రేషన్ కూడా అమల్లో ఉంది. సర్జికల్ క్యాస్ట్రేషన్ ద్వారా రేపుకు పాల్పడ్డ వ్యక్తుల అంగాన్ని ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు. కెమికల్ క్యాస్ట్రేషన్ వల్ల ఉపయోగం లేదనేది కొందరు వైద్యుల వాదన. క్యాస్ట్రేషన్ కోసం చేసిన ఔషధానికి విరుగుడుగా మందులు ఉన్నాయి. అవి వేసుకుంటే వెంటనే సెక్స్ సామర్థ్యం పూర్వస్థాయికి చేరుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. అత్యాచారానికి పాల్పడే మగాళ్లకు ఒక్కసారి డ్రగ్ ఇంజెక్ట్ చేస్తే 3 నెలలు మాత్రమే అది పనిచేస్తుంది. మళ్లీ ఇంజెక్షన్ చేయకపోతే పరిస్థితి ఎప్పటిలాగే తయారవుతుంది. నేరగాళ్ల సంఖ్య పెరిగే కొద్దీ వాళ్లని పట్టుకుని 3 నెలలకోసారి ఇంజెక్షన్ చేయటం సాధ్యమేనా? కెమికల్ క్యాస్ట్రేషన్ ను తొలిసారిగా 1944లో ఉపయోగించారు. 1950ల నుంచి అనేక దేశాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా, యూరప్లో అనేక దేశాలు ఇప్పటికే క్యాస్ట్రేషన్ ను అమలు చేస్తున్నాయి. 2011లో రష్యా, సౌత్ కొరియా కూడా దీనికి అనుకూలంగా చట్టం చేశాయి. కెమికల్ క్యాస్ట్రేషన్ వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, ఇతర సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని అమెరికాలోని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మహిళా సంఘాలు, కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తుందా?